అందరూ నమస్కారం. న్యాయవాది వృత్తిలో రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదుల తరపున ఏదైతే కక్షిదారుల తరపున కానీ ఆదాయం కోసమే కాకుండా బాధ్యతాయుతంగా, సామాజికమైన బాధ్యతాయుతంగా, అట్లాగే ప్రజల పక్షాన్ని నిలబడుతూ న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోరాడుతూ ధర్మం కోసం పోరాడుతున్నటువంటి న్యాయస్థానంలో మరి మేము ఏదైతే పోరాడుతున్నామో దానికి సంబంధించి మాకు కూడా ప్రొటెక్షన్ కావాల్సిన పరిస్థితి, కొన్ని సంఘటనలు జరిగిన సందర్భంలో ఈరోజు మేమంతా కూడా మరి న్యాయస్థానంలో సంబంధించినటువంటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కూడా మరి బిల్లు రూపంలో తయారు చేసి చట్ట రూపంలో తయారు చేయాలని చెప్పేసి ఈరోజు గౌరవమైనటువంటి మరి న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారిని కలవడం జరిగింది. దానికి మేము ఏదైతే బార్ కౌన్సిల్ తరఫున మా చైర్మన్ గారి ద్వారా లెటర్ తీసుకొచ్చేసి ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేస్తూ మరి ఏదైతే ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో రాజ్యాంగపరమైన హక్కులను కాపాడటానికి మే విధమైనటువంటి న్యాయస్థానాల్లో మేము వాదనలు వినిపిస్తున్నామో ఆ సందర్భంలో కొంతమంది ఆపోజిట్ అయినటువంటి పార్టీ వారు అట్లాగే కొన్ని కేసులు నీరుగార్చడానికి న్యాయవాదుల మీద దాడి చేయాలని భావంతో ఉన్నటువంటి వ్యక్తులన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు దాకా మీటింగ్ జరిగింది న్యాయశాఖ మంత్రి గారితో. వారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఇది ఎట్టి వయసులో కూడా చాలా అర్జెంటుగా ఆవశ్యకత ఉందని చెప్పేసి దీన్ని శాసన ప్రక్రియ బిగిన్ చేయడానికి త్వరితగా నిర్ణయం తీసుకోవడానికి కూడా ముందని చేస్తామని చెప్పేసి ఇప్పుడే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేసి అట్లాగే క్యాబినెట్ ఏదైతే మినిస్టర్లు ఉన్నారో వాళ్ళందరితో కూడా చర్చించేసి త్వరితగతిన దీన్ని బిల్లుని అసెంబ్లీలో పెట్టేసి మరి చట్టరూపంలో తీసుకొచ్చేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తయారు చేయడానికి సంసిద్ధులుగా ఉన్నందుకు మాకు హామీ ఇచ్చినందుకు కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. న్యాయవాదుల తరఫున కూడా మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాకు హామీ ఇచ్చినందుకు మరీ ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.